ఆయన సునీత శుక్రవారం మంగళగిరి వచ్చారు. సీకే కన్వెన్షన్లో ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడారు. సంగీతం అంటే ఇష్టపడే వారిని కలవటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. బీఎస్పీ గోల్డ్ అండ్ డైమండ్స్ సమర్పణలో కాత్య అండ్ కష్ఫిక్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అనూప్ ఈవెంట్స్ వారి సునీత ఉపదృష్ట లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన శనివారం మహిళా దినోత్సవం నాడు రాత్రి మంగళగిరి బైపాస్ రోడ్డు ప్రక్కనే ఉన్న సీకే కన్వెన్షన్ హాల్లో మ్యూజిక్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వివరాలను ఆమె కన్వెన్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వివరించారు. శనివారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు షో జరుగుతుందని చెప్పారు. మంచి పాటలు విని జ్ఞాపకాలను గుండెల్లో పదిలపరుచుకుని వెళ్లాలని తెలిపారు. మహిళా దినోత్సవంపై స్పందిస్తూ ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని అన్నారు. మహిళలు లేకపోతే రోజు గడవడం కష్టమని తెలిపారు. భౌతికంగా వేరైనా అందరూ ఒకటేనని అన్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో చిన్నప్పుడు విజయవాడ, గుంటూరులో సంగీతం నేర్చుకున్న నాటి తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శ్రీరామ్, డి జయ నరసింహారావు, ప్రజాపతి దీపక్, గూడవల్లి జయప్రకాష్, జాతీయ అండ్ కాష్విక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధి భోగినేని కాశీరావు, అనూప్ ఈవెంట్స్ ప్రతినిధి మెండు అనూప్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈజ్ లైక్ ప్లేబ్యాక్ సింగర్గా స్టూడియోలో రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ పాటలన్నీ బయటికి వచ్చి అవి హిట్ అయ్యి ప్రజాదరణ పొంది ఆ తర్వాత మళ్ళీ వాటి ఫీడ్బ్యాక్ మనకి తెలియడానికి కాస్త టైం పడుతుంది. కానీ లైవ్ కాన్సర్ట్ ఉన్న స్పెషాలిటీస్ పాడితే వెంటనే రియాక్షన్ ఆడియన్స్ నుంచి వచ్చేస్తుంది. అండ్ అభిమానుల్ని కలవడానికి నిజంగా పాటలు ఇష్టపడి కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న వాళ్ళందరినీ కలవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉంటాం గాయని గారిలో అందరం. సో ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు, ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు కూడా స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మంగళగిరిలో సీకే కన్వెన్షన్స్లో జరుగుతున్నటువంటి ఈవెంట్ బుక్ మై షోలో టికెట్స్ ఉన్నాయి. చాలా మంది టేబుల్స్ అండ్ టికెట్స్ బుక్ చేసుకున్నారని తెలిసింది. అందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో విజయవాడ, అంటే విజయవాడ నుంచి గుంటూరు ఎప్పుడు ఏంటంటే నేను చిన్నప్పుడు అంతా గుంటూరు నుంచి సంగీతం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ప్రతి శనివారం, ఆదివారం అలా గడిపినటువంటి ప్లేస్, అలా గడిచినటువంటి రోజులు మళ్ళీ విజయవాడ నుంచి మంగళగిరి ఇటు ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు ఇదే ఊరా, ఓకే ఇక్కడైనా నేను తిరిగింది అని కొంచెం ఆశ్చర్యం వేసింది. అండ్ డెవలప్మెంట్ చూసి చాలా బాగా కూడా అనిపించింది. సో మొట్టమొదటిసారి ఇక్కడ ఈవెంట్ చేయటం కాబట్టి నేను విజయవాడ వచ్చాను మొత్తానికి. సో అది మీ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అందరూ రేపు కార్యక్రమానికి విచ్చేసి మంచి మంచి పాటలతో ఒక చల్లటి సాయంత్రాన మంచి మెమరీస్ని నెమరు వేసుకునేంత మధురమైనటువంటి మెమరీస్ని గుండెల్లో పొదువుకొని వెళ్లాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను. సో విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది కవర్ చేస్తున్నందుకు అండ్ అభిమానుల వరకు చేరవేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా దయచేసి ఈవెంట్కి రండి. సందేశాలు వచ్చేంత అనుభవం ప్రతిరోజు మహిళా దినోత్సవమే. 8వ తారీఖు మాత్రమే ఎందుకో గుర్తిస్తారు, నాకు ఇప్పటికీ తెలీదు. ఎవ్రీడే ఈజ్ విమెన్స్ డే. లేచి ఇంట్లో కాఫీ కలపకపోతే గడవని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదు కదా. సో ఎవ్రీడే ఈజ్ మహిళా దినోత్సవం. మహిళలు లేకపోతే దినోత్సవాలే లేవు. కాబట్టి ఎవ్రీడే ఈజ్ అ స్పెషల్ డే, ఎవ్రీడే ఈజ్ అ విమెన్స్ డే. అలాగే నేను భావిస్తాను. చైతన్యపరచడానికి అంటే సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. నాకు అనిపిస్తుంది అన్ని పనుల్లో పడిపోయి అందరినీ పట్టించుకుంటూ వాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోవాలన్నది ఆ ధ్యాస తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయోలాజికల్లీ విమెన్ అండ్ మెన్ ఆర్ డిఫరెంట్. సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకని మూడ్ స్వింగ్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవటానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది చాలా మందికి. సో న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, అసలు మనలో జరుగుతున్నటువంటి హార్మోనల్ చేంజెస్ ఏంటో కూడా తెలుసుకుంటూ చాలా శక్తివంతురాలు మహిళ. ఆ శక్తి తెలుసుకుంటే చాలు. ఈ ప్రోగ్రామ్కి, ఈ ఈవెంట్కి
మేడంని ద క్వీన్ ఆఫ్ మెలోడీ అండ్ ద వర్స్టైల్ సింగర్ మన సునీత గారు ఫస్ట్ మొట్టమొదటిగా మా ప్రోగ్రామ్కి ఆమె మాకు సెలెక్ట్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం ఆమె ఒప్పుకోవడం చాలా చాలా మాకు గర్వకారణంగా, అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక బిగినింగ్ గా ఆమె ఆశీస్సులతో, అట్ ద సేమ్ టైం ఆ బెస్ట్ విషెస్ తోటి ఇది మరి అప్పుడే లెజెండ్ చేసేకండి. యువర్ లెజెండ్ మ్యామ్, యువర్ లెజెండ్. సో ఇది ఈ స్టార్ట్ ని జస్ట్ ఐ థింక్ నో ట్రూలీ ఆ బ్లెస్సింగ్స్ తోటి, అట్ ద సేమ్ టైం ఆ మంచి మనసు ఉంటుంది కదా, ఆ విషెస్ తోటి ఐ థింక్ దిస్ విల్ రీచ్ మోర్ హైట్స్. అట్ ద సేమ్ టైం నా బిఎస్పీ అండ్ గోల్డ్ డైమండ్స్ ప్రజెంట్ చేస్తున్నారు ఇలాంటి స్పాన్సర్స్, అండ్ ఐ థింక్ మేము మా టీం అంతా ఫస్ట్ కలిసారు. వాళ్ళు కలిసిన రోజు నుంచి వాళ్ళు చేస్తున్న సహకారం చాలా చాలా వెలకట్లేనిది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ లాట్. అండ్ ఇది ఒక్కటే కాదు, ఫ్యూచర్ లో చాలా చాలా చేయబోతున్నాము, అండ్ విల్ పార్ట్నర్స్. సో ప్రతి దానికి మీ సహకారం ఉండాలి. అండ్ మేడం గురించి చెప్పాలంటే, సో మీకు తెలియంది కాదు, సో అనకాపల్లి నుంచి అమలాపురం అంటాం కదా, అలానే మన తెలంగాణ నుంచి ఇక్కడ మళ్ళీ అమెరికా నుంచి అనకాపల్లి అంటాం కదా. సో ఎక్కడ పెట్టినా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ప్రతి సునీత గారి ఆ గొంతు వినని వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఫ్రమ్ 1995 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మ్యామ్, 30 years. ఇప్పుడు 2025 30 సంవత్సరాలు ఆ గొంతును అదే విధంగా కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం, అంత ఈజీ కాదు. సో ఇప్పటికీ ఆమె అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో మేము కూడా ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాము. చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి మ్యామ్. అట్ ద సేమ్ టైం సో ఇప్పుడు ఫస్ట్ మేబీ ఐ థింక్ రీసెంట్ గా 5 years అయింది అనుకుంటే విజయవాడకు వచ్చేసి. ఇక్కడ విజయవాడ ప్రాంతానికి చెందిన జనాలందరూ మేడం ఐ థింక్ దే షుడ్ అప్రిషియేట్. అట్ ద సేమ్ టైం రేపు మాక్సిమం ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ